మార్కు సువార్త అధ్యాయము 12 పరిశుద్ధ వచనములు 18 నుండి 27 వరకు. అప్పుడు పునరుద్ధానమును అంగీకరింపని సద్దూకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానము లేక మరణించిన ఎడల అతని భార్యను అతని సోదరుడు వివాహం ఆడి అతనికి సంతానము కలుగ చేయవలయునని మోషే ఆజ్ఞాపించెను కదా. ఒకానొకప్పుడు 7 అన్నదమ్ములుండిరి. అందు మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే మరణించెను. రెండవ వాడు ఆ వితంతువును వివాహం ఆడెను, కానీ అతడును సంతానము లేకయే మరణించెను. మూడవ వానికిని ఆ గతియే పట్టెను. అట్లే 7 సంభవించెను. తుదకు ఆమెయు మరణించెను. ఆ 7 సోదరులు ఆమెను వివాహం ఆడిరి కదా. పునరుద్ధానమందు ఆమె ఎవరి భార్య అగును అని ప్రశ్నించిరి. అందులకు యేసు, మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగక పొరపడుచున్నారు. పునరుద్ధానమైన పిదప వారు వివాహము చేసుకొనరు, వివాహమునకు ఈయబడరు, పరలోకమందలి దేవదూతల వలె ఉందురు. నేనే అబ్రహాము దేవుడను, నేనే ఇస్సాకు దేవుడను, నేనే యాకోబు దేవుడనని మండుచున్న పొద నుండి దేవుడు పలికిన దానిని మోషే గ్రంథమందు మీరు చదవలేదా? ఇది మృతుల పునరుద్ధాన ప్రస్తావన కాదా? మీరు పూర్తిగా పొరపడుచున్నారు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు కాదు అని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక.